సీజనల్ ఫ్రూట్ ఒకటి ఉసిరి. ఆమ్లాను ఆరోగ్యానికి సూపర్ ఫుడ్గా పరిగణిస్తారు. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా తరచూ ఉసిరిని ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు. అయితే ఉసిరి విషయంలో కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవడం ముఖ్యం. ప్రస్తుత కాలంలో ఉసిరిని ఆరోగ్యానికి చాలా మంచిదని పరిగణిస్తున్నారు. అయితే దీని ప్రయోజనాలను పూర్తిగా పొందడానికి సరైన మోతాదులో సరైన సమయంలో తీసుకోవడం ముఖ్యం. ఎక్కువ మోతాదులో తీసుకుంటే గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. ఖాళీ కడుపుతో కాకుండా భోజనంతో పాటు తీసుకోవడం మంచిది. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలి. మీ ఆహారంలో ఉసిరిని అనేక విధాలుగా చేర్చుకోవచ్చు. తాజా ఆమ్లాను నమిలి తినచ్చు, లేదంటే తేలికగా ఉడికించుకోవచ్చు. కూరగా లేదా చట్నీ తయారు చేసుకోవచ్చు. పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు, లేదంటే పలుచని ఉసిరి రసం కూడా చేసుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో ప్రజలు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. తమ ఆహారంలో సీజనల్గా లభించే సహజ పదార్థాలు, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటున్నారు. అలాంటి సీజనల్ ఫ్రూట్ ఒకటి ఉసిరి. ఆమ్లాను ఆరోగ్యానికి సూపర్ ఫుడ్గా పరిగణిస్తారు. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా తరచూ ఉసిరిని ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు. అయితే ఉసిరి విషయంలో కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవడం ముఖ్యం. అప్పుడే మీరు అనుకున్న ఫలితాలను పొందగలరు. భోజనంతో పాటు లేదా భోజనం తర్వాత ఉసిరి తినడానికి ఉత్తమ సమయం. ఇది శరీరం పోషకాలను బాగా గ్రహించడానికి సహాయపడుతుంది. చాలామంది ఖాళీ కడుపుతో ఆమ్లా తినడం మంచిదని భావిస్తారు. కానీ కొంతమందిలో ఇది ఆమ్లత్వం లేదా విరోచనాలకు కారణమవుతుంది. అందువల్ల ఖాళీ కడుపుతో ఉసిరి తీసుకోవడం మానుకోండి. చాలామంది ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి రోజులో ఎక్కువ ఉసిరి తీసుకోవడం మంచిది అనుకుంటారు. కానీ అది తప్పు. అలా చేస్తే ప్రయోజనం కంటే హాని ఎక్కువగా చేస్తుంది. రోజు సగం లేదా ఒక చిన్న తాజా ఉసిరికాయ తినడం సరిపోతుంది. మీరు ఉసిరి పొడి రూపంలో తీసుకుంటే 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కొంతమందిలో గుండెల్లో మంట లేదా గ్యాస్ వస్తుంది. భోజనంతో పాటు లేదా భోజనం తర్వాత ఉసిరి తినడానికి ఉత్తమ సమయం. ఇది శరీరం పోషకాలను బాగా గ్రహించడానికి సహాయపడుతుంది. చాలామంది ఖాళీ కడుపుతో ఆమ్లా తినడం మంచిదని భావిస్తారు. కానీ కొంతమందిలో ఇది ఆమ్లత్వం లేదా విరోచనాలకు కారణమవుతుంది. అందువల్ల ఖాళీ కడుపుతో ఉసిరి తీసుకోవడం మానుకోండి.